మేకెదాటు ఇప్పుడు తమిళనాడు కర్ణాటక మధ్య వాటర్ వరకు కారణమైంది. ఇప్పటికే జలజగడం విషయంలో తగ్గేదేలే అనేలా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు సీఎం విజయ్. మరి ఈ నిర్ణయం ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? విజయ్ నిర్ణయం వెనుక పొలిటికల్ యాంగిల్ కూడా ఉందనే ప్రచారం ఎందుకు మొదలైంది? మరోసారి కర్ణాటక తమిళనాడు మధ్య వాటర్ వార్. మేకెదాటు ప్రాజెక్టుపై తమిళ సర్కార్ సంచలన నిర్ణయం. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తమిళనాడు మరోసారి సెంటిమెంటును రాజేసిన సీఎం విజయ్. మేకెదాటు ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టును ఎలాగైనా నిర్మిస్తామంటోంది కర్ణాటక ప్రభుత్వం, ఎలాగైనా అడ్డుకుని తీరతామంటోంది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పుడు ఈ వివాదం మరింత రాజుకుంది. ఎందుకంటే మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం విజయ్. మేకెదాటు డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్ట్ కావేరీ నది జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులు సహా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, వీసీకే, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. నిజానికి కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకెదాటు వద్ద డ్యాం నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే డ్యాం నిర్మాణంతో కావేరీ డెల్టా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందనేది తమిళనాడు ప్రభుత్వం ఆరోపణ. గత నెలలో విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా ఈ అంశంపై చర్చించారు. అనుమతులు ఇవ్వొద్దని కోరారు. కానీ ఈ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఇది కేవలం తాగునీరు, విద్యుత్ అవసరాల కోసమే అని కర్ణాటక అంటోంది. బెంగళూరు, దాని చుట్టుపక్కల జిల్లాలకు తాగునీరు అందించడంతో పాటు ఈ డ్యాం ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మిస్తే దిగువన ఉన్న తమ రాష్ట్ర రైతులకు నీటి కొరత తప్పదనేది తమిళనాడు వాదన. అంతేకాదు, తమ అనుమతి లేకుండా కర్ణాటక ఏకపక్షంగా నిర్మాణాలు చేపట్టొద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఈ తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తమకు దక్కిన ఏకైక స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించింది టీవీకే. ఈ విషయాన్ని తమకు అస్త్రంగా మార్చుకున్నాయి విపక్షాలు. కర్ణాటకలో డ్యాం కడతామంటున్న కాంగ్రెస్ తో విజయ్ చేతులు కలిపారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో తీర్మానం ప్రవేశపెట్టి తన స్టాండ్ ఏంటో తెలిపారు. ఓ వైపు సెంటిమెంటును రగిలిస్తూనే మరోవైపు విమర్శలకు సమాధానాలు చెప్పారనే చర్చ ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.